వదిన చాలా బాగా మాట్లాడింది కదా అన్నయ్య. అవునరా, చాలా బాగా చెప్పింది. ఏయ్, ఏం చెప్పింది? హాపరా, నువ్వు నీ కవరింగులును వదిన చెప్పిన మాటలకి స్టేజ్ మొత్తం క్లాప్స్ కొట్టారు. విన్నావు కదా, ఎందుకు ఒప్పుకోకుండా బిల్డప్ ఇస్తావు? వదినా చాలా బాగా మాట్లాడే వదినా. నిజంగా ప్రేమని మాటలతో వ్యక్తపరచలేము. నువ్వు నిజంగా గ్రేట్ వదినా. తనేనా? నేను బాగా చెప్పలేదా? ఎందుకు చెప్పలేదు? మతి పోయేలాగా చెప్పావు. నువ్వు ఒక్కొక్క డైలాగ్ చెప్తుంటే తల ఏ గోడకేసి కొట్టుకోవాలో అర్థం కాలేదు. అదేంటి, తను నువ్వంటే ఇష్టమని చెప్పింది కదా. అదే వినడానికి చాలా కష్టంగా ఉంది. ఏ మమ్మీ, నన్నెందుకు ఇన్వాల్వ్ చేస్తావరా? ఏంటి ఎర్లీ మార్నింగ్ లేచి పూజ చేస్తావా? ఇంట్లో అందరికి కాఫీలు ఇస్తావా? అదేంటి మార్నింగే నన్ను లేపి కాఫీ ఇచ్చి గుడ్ మార్నింగ్ చెప్తావా? నీ మొహం తగిలేయ్యా. కల్లో ఎప్పుడైనా నా చేతికి కాఫీ ఇచ్చావే నువ్వు? అంతెందుకు, అసలు నేను లేవకుండా ఒక్క పూటైనా లేచావే నువ్వు? పండగ పూట కూడా 10 వరకు మంచం మీద దొరుకుతావు. ఎవరైనా వింటారు. వినాలనే అంటుంది. అప్పుడైనా నిజం తెలుసుకుంటారు కదా. అమ్మ పల్లవి, ఎంత గొప్పగా మాట్లాడావమ్మా. నువ్వెంత గొప్పగా మాట్లాడావో చెప్పడానికి నాకు మాటలు రావట్లేదమ్మా. నువ్వు స్టేజ్ మీదకి వస్తుంటే నువ్వు నమ్మవు గాని, ఇదేంటి ఈ పిల్లింత లావుగా ఉంది, ఈ కాంపిటీషన్కి ఈ పిల్ల అవసరమా అని నేను కామెంట్ చేశాను. నిజాన్ని ఒప్పుకోవాలి. నన్ను క్షమించమ్మా. అయ్యో పర్వాలేదండి. నిజమైన అందం మొహంలోనో ఆకారంలోనో ఉండదమ్మా, మనసులో ఉంటుందమ్మా. అంత అందమైన మనసమ్మా నీది. వీళ్ళంతా నీ కుటుంబమా అమ్మా? అవునండి. నిజంగా ఇలాంటి కోడల్ని పొందిన మీరు అదృష్టవంతులమ్మా. అమ్మ పల్లవి, వస్తానమ్మా. మంచిది, వస్తానండి. మమ్మీ, ఆవిడ డైలాగులు వినపడ్డాయా? నాకేం చెవుడు లేదులే. కానీ అందరు మెచ్చుకునే కోడల్ని మెచ్చుకునే మనసు మాత్రం లేదు. ఏంటండి అందరూ నేను బాగా మాట్లాడాను అంటున్నారు, కానీ మీరేంటి? ఇందులో అందరికీ కొత్తగా నాకు కొత్త ఉందే. అంటే నేనిలా మాట్లాడతానని మీరు ముందే గెస్ చేశారా? గెస్సే ఉంది. ఫస్ట్ నుంచి చూస్తున్నాను కదా. ఎవరిని ఎలా మాయ చేసి బుట్టలో వేసుకోవాలి, ఎవరిని ఎలా కన్విన్స్ చేయాలో నీకు బాగా తెలుసు కదా. మాటలతో గారడీ చేస్తావు కదా. ఏదో ఫస్ట్ రౌండ్ గెలిచేశాను, సెకండ్ రౌండ్కి వచ్చేశాను, నేనే విన్నర్ అని అనుకుంటున్నావేమో. అనుకోవడం ఏంటన్నయ్య, విన్నర్ వదినే. గెలుపు అంటే పల్లవి, పల్లవి అంటే గెలుపు. అంత ఓవర్ కాన్ఫిడెన్స్ పనికిరాదురా. ఎప్పుడు గెలుపే కాదు, అప్పుడప్పుడు ఓటమి కూడా వస్తుంది. నిజంగా ఓటమి ఎదురైతే నిరాశపడి వెనక్కి వెళ్లేదానైతే కాదండి. రెట్టింపు ఉత్సాహంతో దూసుకెళ్లే మెసేజ్ లాంటిదాన్ని. అబ్బో, ఈ బిల్డప్లకి ఏం తక్కువ లేదు. ఎవరైనా 10 మాటలు మాట్లాడితే అందులో 4 నిజాలుంటాయి. నువ్వు మాట్లాడిన ప్రతిదీ అబద్ధమే. అదేంటంటే అలా అంటారు? లేకపోతే ఆ జడ్జి కూడా పెద్ద తింగరదాన్లా ఉంది. అందుకే నిన్ను సెలెక్ట్ చేసింది. సెకండ్ రౌండ్కి ఎలాగోలా వచ్చేసావు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఫైనల్ రౌండ్కి కూడా వెళ్ళాలి, అది గుర్తుపెట్టుకో. సరే అంటే. విక్టరీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ వాళ్ళు కండక్ట్ చేస్తున్న మిస్ హైదరాబాద్ కాంపిటీషన్కి తిరిగి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. అమ్మా, పల్లవి ఫస్ట్ రౌండ్లో పాస్ అయింది, సెకండ్ రౌండ్కి వెళ్ళిపోతుంది.
అది సెకండ్ రౌండ్కి వెళ్ళడం ఆనందంగానే ఉందిరా. ఈ చుప్పనాతి అక్షిత కూడా సెకండ్ రౌండ్కి సెలెక్ట్ అయింది కదా. అమ్మా, ఎవరెన్ని రౌండ్ల వరకు వచ్చినా, ఎంతమంది పోటీ పడినా, చివరికి గెలిచేది నిలిచేది నా కోడలు పల్లవేనమ్మా. మేడం, మొదటి రౌండ్లో విన్ అయ్యి సెకండ్ రౌండ్కి చేరుకున్న ఈ 7 కంటెస్టెంట్లు ఈ రెండో రౌండ్లో వంటలు చేస్తారన్నమాట. చచ్చిందిరా గొర్రె. ఈ అక్షితకి వంటలు రావు కదా, ఖచ్చితంగా ఈ రౌండ్లో ఓడిపోతుంది. వంటల రౌండ్ అంటున్నారు, వంటలు చేయాలంటున్నారేంటి? మనకెక్కడొచ్చని. మమ్మీ, అక్షితను వచ్చేయమంటాను, వెళ్ళిపోదామా? రే వెళ్ళిపోవడం ఏంట్రా? మరేం చేస్తావు? ఇక్కడే ఉండి పరువు తీసుకోమంటావా? వదిన బ్రహ్మాండంగా వంటలు చేస్తుంది, అందులో డౌట్ లేదు. నువ్వు హ్యాపీ. బాగా వంటలు చేస్తున్నారు, మీ ఆయన ఎంత అదృష్టవంతుడో అని అందరు నేను పొగుడుతారు. కానీ దానికి పొయ్యి వెలిగించడమే రాదు. అదేమైనా చేసిందంటే వాళ్ళు తిన్నారంటే తూతూ అని ఉంచుతారు. దాని మొహం మీద కాదు, ఇట్లాంటి దాన్ని ఎట్లా భరిస్తున్నావని నా మొహం మీద ఉంచుతారు. వెళ్ళిపోదాం మమ్మీ, వెళ్ళి తీసుకొచ్చేస్తాను. రే ఆగరా. అయితే ఆ వంటలు చేసేది ఈ స్టేజ్ మీద కాదు, మరెక్కడా? అదిగో అక్కడ. ఇదేంటిది? వంటలు చేయాలి అన్నారు, స్టవ్వే లేకుండా వంటలు ఎలా చేస్తారు? కంటెస్టెంట్లను వంట చేయాల్సింది గ్యాస్ స్టవ్ మీద కాదు, ఈ కట్టెల పొయ్యి మీద. కట్టెల పొయ్యి మీద వంట చేయడం ఏంటండి? ఎప్పటిది? ఎప్పటిదో కాదు, అసలు ఇదే కదా.